I got the opportunity to sing with Sri Krishna Anna. And Annatoni stage cheyadame, I felt like it was a huge thing. Semi-finals లో స్నేహితుడ పాట పాడిన తర్వాత I got to sing with Manon Mani ma'am and she played the sarangi. It was a surreal experience. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించడమే ఒక ఫీల్ వస్తుంది. And Koti sir కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనమాట. So I'll never be able to forget that. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు అభిజ్ఞ యనగంటి. నేను ఇప్పుడు జీ సరిగమప సీజన్ 16లో ఒక కంటెస్టెంట్ని. వర్జీనియా USA నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను అనమాట మ్యూజిక్ కోసం. చిన్నప్పటి నుంచి అమ్మ భగవద్గీత శ్లోకమ్స్, సంస్కృత్ శ్లోకమ్స్ అన్ని నేర్పించింది అనమాట. సో అలా తెలుగు మాట్లాడడం, పదాలు అనడం వస్తుందని అనుకుంటున్నాను. నేను పుట్టింది హైదరాబాదే, కానీ పెరిగింది మొత్తం యూఎస్లోనే పెరిగాను నేను. సో 1 year తర్వాత యూఎస్కి షిఫ్ట్ అయిపోయాం. సో అమ్మ, డాడీ అండ్ నాకు ఒక చెల్లె ఉంది, చైత్ర తన పేరు. షీఈస్ 13 years old. సో నాకంటే చిన్న, కానీ హైట్లో నాకంటే పెద్ద. డాడీ చైత్ర యూఎస్లోనే ఉంటున్నారు. సో అమ్మ జాబ్ రిజైన్ చేసుకొని నాతో పాటు హైదరాబాద్కి వచ్చింది అనమాట. సో అమ్మ అండ్ డాడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, సో కంప్యూటర్ సైన్స్ IT ఎంప్లాయీస్. సో డాడీ ఇంకా అక్కడే పనిచేస్తున్నారు, అమ్మ ఇంకా జాబ్ రిజైన్ చేసుకొని నాతో పాటే వచ్చేసింది. నేను ఇండియాకి వచ్చి 6 months అవుతుంది, ఆల్మోస్ట్ 6 months. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ దోస్ 6 months సరిగమపలోనే ఉన్నా నేను. ఈ జర్నీ అనేది ఇట్స్ ఫర్ ఎవర్ గోయింగ్ థింగ్ అనమాట. సో అక్కడ బర్క్లీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లో సీట్ వచ్చింది అనమాట, కానీ అది డిఫర్ చేసుకొని నేను హైదరాబాద్కి వచ్చాను. ఇంకా ఇండియన్ మ్యూజిక్, ఇంకా కర్ణాటిక్ మ్యూజిక్ ఆ పట్టు కావాలని ఇండియాకి వచ్చాను. ఎందుకంటే ఇండియాలో ఇంకా కొంచెం రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ తెలుస్తుందని నాకు ఇంట్రెస్ట్ తోని వచ్చాను. అండ్ ఆబ్వియస్లీ నా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా అసలు there's no way I'd be able to come here, and so I feel very grateful. సో సరిగమ ఆడిషన్స్ ఎలా తెలిసాయంటే ఇన్స్టాగ్రామ్ లో చూసాను. సీజన్ 16 ఆడిషన్స్ ఇండియాలో లొకేషన్స్ పోస్ట్ చేసేటప్పుడు చూసాను. నేను యాక్చువల్లీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, కొద్దిగా స్టేజ్ ఫియర్ పోవాలి, ఇంకా కాన్ఫిడెన్స్ పెరగాలి, దాని తర్వాతనే ఆడిషన్ ఇద్దాం అనుకున్నా. కానీ ఒక ఫీలింగ్ ఆఫ్ రిగ్రెట్ ఉండకూడదు అని ఐ వాజ్ లైక్ ఓకే, లెట్స్ జస్ట్ ట్రై చేస్తే ఏం పోయేదేం లేదు కదా. చలిగాలి చూద్దు తెగతుంటరే గిలిగింత పెడుతున్నది, పొగ మంచు చూద్దు మహమంచిది తెరచాటు కడుతున్నది. నననన్నా ననన్నా కథ ఏమిటి, నననన్నా ననన్నా తెలుసా మరి. మా అయితే ఇంకా నేర్చుకుంటాం ఆడిషన్ ఇస్తే. సో అలా ఇచ్చాను, నేను 0 expectations ఇచ్చాను అనమాట. కాల్ బ్యాక్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయిపోయారని. ఐ వాజ్ లైక్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే సరిగమప అనేది for all musicians, all singers, సరిగమప is like ఒక బ్రాండ్. అంటే ఈ టీవీ షోలో మనం ఉండాలి, టీవీలో కనిపించాలి, ఈ టీవీ షో మీద జీలో. సో నేను దాంట్లో సెలెక్ట్ అయిపోయానని ఒక వావ్ అనిపించింది. కానీ బిహైండ్ ద వావ్ ఐ వాజ్ ఆల్సో లైక్ ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలి. అండ్ అది ఇంకా ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నాను. ఓకే, దీంట్లోకి వచ్చాను, సో ఈ ఆపర్చునిటీని నిలబెట్టుకోవాలి అనేది ఒకటి వచ్చింది నాకు. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, బట్ ఆల్సో కొంచెం ఓకే ఇప్పుడు నిలబెట్టుకోవాలి ఈ ఆపర్చునిటీని అని అనుకున్నాను నేను. ఒక రియాలిటీ షో, ఒక సింగింగ్ షో, కొంచెం ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో అని ఒకటి ఉంటుంది. లైక్ హౌ విల్ దే రియాక్ట్ ఇఫ్ యూ సింగ్ దిస్ వే, ఇఫ్ యూ డోంట్ సింగ్ దిస్ వే. కొంచెం భయం ఉండేదన్నమాట. పర్ఫెక్ట్ గా వాడాలి, ఇలానే వాడాలి అని ఒకటి ఉండే మైండ్ లో. ఫస్ట్ షూట్ అయిన తర్వాత ఐ లెర్న్ దట్ everyone wants the best for you. సో అందరూ ఎవరి కోసం చేస్తున్నారు, కంటెస్టెంట్స్ కోసమే చేస్తున్నారు కదా ఈ షో మొత్తం. సో అలా ఇంకా ఇన్స్పిరేషన్ తీసుకొని ఓకే బాగా ఆడాలి అనేది ఒకటి వచ్చింది. అండ్ వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ మెంటర్స్ శివ అన్న, శ్రీకాంత్ అన్న, అరుణ్ అన్న, వాళ్ళు లేకపోతే అసలు
I can't even imagine how I would sing on stage. All the confidence istaru, which I think is a really, really important thing. And also, obviously, singing in front of Koti sir, Shyam sir, Anant sir, Sailaja ma'am, just being on that stage and our presence, Satroja presence e vere untadi. చిన్న చిన్న హద్దు మీర వచ్చునో ఈ జీవితాన పూల పుంత వేయవో. And while mundu paadam, they're listening to all of our voices is a huge blessing. The star Srimukhi akka singing show kuda kaadu, Srimukhi akka ane gurtostundi actually chaala mandiki. Roju mottam ala nilchoni and gontu chaala లౌడ్ గా మాట్లాడాలి, గొంతు నిజంగా నొప్పి వేస్తుంది, కానీ ఇంకా అక్క ఆ ఎనర్జీ మెయింటైన్ చేసి అందరినీ నవ్వుతూ ఉండి తను చూస్తేనే ఒక బ్యాటరీ ఒకసారి ఏమైతుంది సెట్ మీద అంటే బ్యాటరీ కొంచెం లెవెల్ అయిపోతుంటది, కానీ అక్కని చూస్తే ఓకే మళ్ళీ రీఛార్జ్. దట్స్ వాట్ ఐ థింక్ ఆఫ్ శ్రీముఖి అక్క. అవర్ మెంటర్స్ రమ్య అక్క అండ్ అనుదీప్ అన్న, రేవంత్ అన్న, సో they're all wonderful people. And actually Anudeep Anna has also come from Saregama as well, so ala inkoka inspiration ga teesukochu. So everything is a learning process. Saregama ante learning. Mama Maisha, I got the opportunity to sing with Sri Krishna Anna. Mari gutti pula mura testa guruvaram ఏ బాబు సుఖమల్లి మూర సుకరవారమే, ఏ బాబు తేరా సంపకి మూర శనివారమే. And అన్నతోని షేర్ చేయడమే I felt like it was a huge thing. So అదొక స్పెషల్ మెమరీగా ఉండిపోయింది. ఓరా బరంపురం బజారుకే తేరా గులాబీ మురా, ఓరా సిరిపురం శివారుకే తేరా చంగల్వా మురా. అండ్ మమ మహేష్ అనేది ఫుల్ మ్యాస్ బీట్ ఉన్న పాట, చాలా ఎంజాయ్ చేసి పాడాను అనమాట. ఆ రోజు కాఫ్ చాలా ఘోరంగా ఉండే నాకు, సో నేను ఫస్ట్ పల్లవి పాడేటప్పుడు కొంచెం ఎనర్జీ లో అయిపోయింది నాది. పల్లవి తర్వాత మళ్ళీ అన్న పాట పాడిన తర్వాత ఆ ఫీల్ లోకి వెళ్ళిపోయి చరణం బాగా పాడాను. పిల్లడాను విసిరే కోయిసిరు నవ్వలా పిచ్చెక్కి పోతాను లోపల, మగడా నన్ను చూడతావేం చలిగాలిలా మత్తెక్కి పోతాను లోపల. కానీ పల్లవి కొంచెం అటు ఇటుగా అయింది. అండ్ ద జడ్జెస్ ఆల్సో సెడ్ దట్ పల్లవి కొంచెం డౌన్ అయిపోయింది. నీ మాడ్యులేషన్ అత్రో అంతా చాలా బాగుంది, కొంచెం వాల్యూమ్ ఉంటే బాగుంది అనిపించింది. నీ ఎఫర్ట్ మాత్రం నిజంగా చాలా బాగా నచ్చింది. ఈ కాఫ్ ఉన్నా కోల్డ్ ఉన్నా ఏదైనా కానీ షుడ్ ఆల్వేస్ ట్రై యువర్ బెస్ట్. సో యూ షుడ్ నెవర్ లెట్ ఎనీథింగ్ ఇంపాక్ట్ యూ. సో అలా పాజిటివ్ కామెంట్స్, నెగటివ్ కామెంట్స్, anything is just an input. Semi-finals lo Snehiduda paata paadina tarvata I got to sing with Manon Mani ma'am, and she played the sarangi. It was a surreal experience. Ante aa instrument vaayinchane oka feel vastundi. స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా, చిన్న చిన్న కోరికలే అల్లుకున్న స్నేహితుడా. And Koti sir kuda standing ovation icharu anamata, so I'll never be able to forget that. అండ్ ఇంకొక మూమెంట్ ఏంటంటే నీకేం కావాలో చెప్పు పాట పాడిన తర్వాత డాడీ ఆన్లైన్ లో పంపించారనమాట. హీ గాట్ టు సీ ద పెర్ఫార్మెన్స్ లైవ్. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాలో చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. And also celebrity guests, like I got to meet Priyadarshi sir, Nani sir. Abhigna, Saregama is a brilliant stage. I am happy you are here. All the very best. Seeing them in real life was amazing. Those are some of my favorite moments from Saregama. Finale వరకు వచ్చానని నిజంగా అనుకోలేదు. నాకు ఒక గోలే ఉండేది, జస్ట్ మంచిగా పాడాలి. In my mind I was like, this could be my last performance. ఎప్పుడు అది మైండ్ లో పెట్టుకొని I used to sing. One special person that I have to thank for my whole journey is my guru Ramachari sir. తను టీచింగ్ స్టైల్, చెప్పే విధానం, అంటే నాట్ ఓన్లీ పాటల గురించి కూడా కాదు, ఎలా ఉండాలి యాజ్ అ పర్సన్. Special thanks to Ramachari sir and all my gurus that I've been learning from since I was a little kid. Andarki chala thanks. Thank you so much for your support. I hope you guys enjoyed this interview. I hope I became closer to you. Thank you guys so much for listening. And ilane ante support chestu undalani korukuntunnanu. Ee Sunday grand finale చూడాలి, మీరు పాప్కార్న్ తెచ్చుకొని మరి కూర్చోండి. అంత ఫన్, అంత ఎంటర్టైనింగ్ గా ఉంటుంది మీకు. So please watch it on Zee Telugu this Sunday, the grand finale.